మనందరికీ పాన్ కార్డ్ ఉంటుంది. ఒక్కో పాన్ కార్డ్ మీద ఒక్కో 10 డిజిట్ యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నంబర్ అయితే ఉంటుంది కదా. సో ఈ నంబర్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకైతే ఇష్యూ చేస్తుంది. సో ఫస్ట్ 3 ఆల్ఫాబెట్స్ ర్యాండమ్ గా ఉంటాయి. ట్రిపుల్ ఏ నుండి ట్రిపుల్ జెడ్ వరకు ఏదైనా ఉండవచ్చు. అండ్ 4th ఆల్ఫాబెట్ చూసుకున్నట్లయితే చాలా మందికి పి ఉంటుంది. చెక్ చేసుకోండి, పి ఉందా? పి అంటే ఇండివిజువల్ పర్సన్. అదే ఒక కంపెనీకి పాన్ కార్డ్ అప్లై చేస్తే సి ఉంటుంది. ఒక ఫర్మ్ కి ఎఫ్ అని ఉంటుంది. ట్రస్ట్ అయితే టి అని ఉంటుంది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయితే హెచ్ అని ఉంటుంది అనమాట. మిగతావి మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ 5th ఆల్ఫాబెట్ వచ్చేసి మన ఇంటి పేరులో ఫస్ట్ లెటర్ ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని ఇంటి పేరు రాపాక, సో ఆర్ అని ఉంది. అదే విధంగా నాకు చూసుకున్నట్లయితే ఎం అని ఉంది. ఎం అంటే మరిడి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి 4 నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ కూడా ర్యాండమ్ గా ఉంటాయి. 0001 నుండి 9999 మిడిల్ లో ఏ నంబర్స్ అయినా ఉండవచ్చు. మీరు కూడా చెక్ చేసుకోండి. అదే విధంగా లాస్ట్ క్యారెక్టర్ చెక్ డిజిట్. సో మన యొక్క డీటెయిల్స్ ని ఫార్మలైజ్ చేసేది ఈ చెక్ డిజిట్ అనమాట. అండ్ నాకు ఎఫ్ అని ఉంది. మీకేముందో కామెంట్ లో తెలపండి.